in contrast because I just want to make this video in Telugu. That is the reason. Yeah. And if you're watching this page for the first time, hi, I'm Kirti. Please subscribe to this channel so that you can watch content on fashion, beauty, and self-love. Yay! Okay, so let's just quickly hop into the history of jeans. Yay! Well, మనకి ఎప్పుడైనా అనుకున్నామా అసలు జీన్స్ ఎవరు కనిపెట్టారో అని అనుకోలేదు కదా. సో జీన్స్ మనకి ఇద్దరు మహానుభావులు కనిపెట్టారు. ఒకరు జాకబ్ డేవిస్ అండ్ లెవి స్ట్రాస్. ఎస్, లెవిస్ జీన్స్ అన్నది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ జీన్స్ బ్రాండ్స్. సో విచ్ ఐఎమ్ లైక్ కదా. సో అండ్ ఇప్పుడు ఎలా కనిపెట్టారు మనం ఎప్పుడైనా అనిపించిందా? సో జీన్స్ ఎలా కనిపెట్టుంటారు? ఇంకా కాటన్ కార్డ్రాయ్ కైండ్ ఆఫ్ ఎ మెటీరియల్. అండ్ అది బేసికలీ అప్పుడు ఈ టెంట్స్కి, ఈ మామూలు టెంట్స్కి, వాటికి గుడారాలకి వాటికి యూజ్ చేసేవారు. అండ్ అలా స్లోగా ఎవరో జీన్స్ కావాలి, సారీ ప్యాంట్ కావాలి, ఏ టైలర్ ఉన్నారు కదా జాకబ్ డేవిస్ అని ఒక టైలర్, ఒకసారి తెలుసుకుందాను పెట్టుకున్నాను. ఆయన ఆ మెటీరియల్, ఆ సాఫ్ట్ కార్డర్ అయిన డెనిమ్ మెటీరియల్ని తీసుకుని మామూలు ప్యాంట్ కింద కుట్టి ఆ విడిపోయే చోట కాపర్ బటన్స్ పెట్టారు. సో దట్ అది విడకుండా ఉంటుంది అండ్ ఎక్కువ కాలం మన్నుతుంది కాబట్టి. అండ్ సో అలాగా దీనికి ఒక దీని పేటెంట్ని లెవి స్ట్రాస్ అనే ఆయన దగ్గర తీసుకున్నారు. బికాస్ ఆయన క్లాత్ సప్లై చేశారు దీనికి. సో లెవి స్ట్రాస్ అనే ఆయనకి ఇచ్చారు పేటెంట్. సో అలాగా వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ అయ్యి మన వెరీ ఓన్ జీన్స్ లోకల్లోకి వచ్చింది కాబట్టి. సో ఇన్ 1995 అరవింద్ మిల్స్ ఇప్పుడు చాలా పాపులర్ అది కాబట్టి అరవింద్ మిల్స్ ఫస్ట్ టైం ఇండియన్ జీన్స్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఆ తర్వాత మన వెస్టర్న్ జీన్స్ అయిన లెవిస్, లీ, ర్యాంగ్లర్, ఎక్సెట్రా అన్ని మన మార్కెట్లో యాజ్ యూజువల్ ఇట్స్ కమింగ్ అవుట్. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ జీన్స్. సో ఇంత హిస్టరీ తెలుసుకుందాం. మరి మన మార్కెట్లో ఉన్న టైప్స్ ఏంటో తెలుసుకుంటేనే కదా, ఎన్ని రకాల జీన్స్ ఉన్నాయో తెలుసుకుంటేనే కదా మన బాడీ టైప్కి ఎలాంటి జీన్స్ సూట్ అవుతుందో మనకి తెలిసేది. లైక్ చాలామంది చెప్తారు జీన్స్ కంఫర్టబుల్గా ఉండదు అని. లైక్ బట్ ట్రస్ట్ మీ, ప్రతి బాడీ టైప్కి ఉండే కంఫర్ట్ లెవెల్కి తగ్గ జీన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు కరెక్ట్ జీన్స్ దొరకలేదు అంతే. దాట్స్ వై యూ ఫీల్ జీన్స్ ఇస్ నాట్ కంఫర్టబుల్. వెల్, ఇప్పుడు ఉన్న కాలంలో 3 types ఆఫ్ రేజర్స్ ఉన్నాయి. ఫిట్స్ గురించి తర్వాత మనం వేస్ట్ రేజ్ అంటారు కదా, అంటే జీన్స్ మీకు ఎక్కడ హిట్ చేస్తుందో చూపించడం అనమాట. రేజ్ అంటే లో రైజ్, మిడ్ రైజ్ అండ్ హై రైజ్. ఇది చాలా కైండ్ ఆఫ్ జీన్స్. అండ్ ఫస్ట్ లో రైజ్ అంటే బాగా హిప్ దగ్గరికి, హిప్కి కిందకి వచ్చేస్తుంది, అక్కడికి హిట్ అవుతుంది మీకు ఆ వేస్ట్ అన్నది. అండ్ అది మోస్ట్లీ టైప్స్కి కంఫర్టబుల్గా అనిపించకపోవచ్చు. లైక్ ఎస్, మోస్ట్ ఆఫ్ బాడీ టైప్స్కి. అండ్ మిడ్ రైజ్ వచ్చేసి ఇది సరిగ్గా మీకు హిప్ కర్వ్ దగ్గరికి వస్తుంది కాబట్టి, వేస్ట్ కర్వ్ దగ్గరికి వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఒక మిడ్ రైజ్ దగ్గరికి వస్తుంది. అండ్ మీకు పిక్చర్స్ పెడతాను, డిఫరెన్స్ పిక్చర్స్, బికాస్ మీకు తెలుస్తుంది అప్పుడు వస్తుంది కాబట్టి దట్ ఈస్ వెరీ లైక్ యూనో కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ నాట్ లైక్ సూపర్ కంఫర్టబుల్, లైక్ వేసుకుంటే ఒక 60 to 70% ఆఫ్ ద బాడీ టైప్స్కి ఈ పర్టిక్యులర్ మిడ్ రైజ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ దాని మీద యూ కెన్ వేర్ లైక్ యూ కెన్ స్టైల్ ఇట్ ఇన్ వ్యారీడ్ నెంబర్ ఆఫ్ వేస్. అండ్ అట్ ద సేమ్ టైం హై రైజ్ వచ్చేసి దట్ హై రైజ్ జీన్స్ అన్నది ఇప్పుడు బయట మార్కెట్లో ఇది చాలా పాపులారిటీ వస్తుంది. బట్ అన్ని చోట్ల మెట్రో సిటీస్లో దొరకవచ్చు కానీ అన్ని చోట్ల ఈ పర్టిక్యులర్ హై రైజ్ జీన్స్ అనేది దొరకపోవచ్చు. చిన్న సిటీస్లో కూడా ఐ డోంట్ నో అవి దొరుకుతుందని అనుకోవడం లేదు. సో చాలా రేర్. అండ్ ఇప్పుడు మనకి ఇవి కైండ్ ఆఫ్ జీన్స్. అండ్ హై రైజ్ జీన్స్ ప్రతి బాడీ టైప్కి కంఫర్టబుల్గా ఉంటుందని నా ఒపీనియన్. బికాస్ నాకు
చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కోచు యూ కెన్ వేర్ లైక్ స్టైల్ ఇట్ ఇన్ హెల్ అ లోడ్ ఆఫ్ వేస్. ట్రస్ట్ మీ, లైక్ ఒక పెయిర్ ఆఫ్ జెన్యూన్ హై రైజ్ ప్యాంట్ ఇస్ డెఫినెట్లీ needed in everyone's wardrobe. అండ్ మీ కంఫర్ట్ లెవెల్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఈ మూడిట్లో ఒకటి. మీకు లో వేస్ట్ బాగుంటుందా, మిడ్ వేస్టా, హై రైజా? ఫిట్స్, కైండ్ ఆఫ్ ఫిట్స్ అండ్ కైండ్ ఆఫ్ జీన్స్ యూ వుడ్ ఫైండ్ ఇన్ ద మార్కెట్. ఫిట్స్ ఉంటుంది, మీ కంఫర్ట్ లెవెల్ తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ జీన్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ స్కినీ ఫిట్. ఓకే, స్కినీ ఫిట్ జీన్స్ అని మీకు ఇక్కడ ఫోటో పెడతాను. మనకి ఈ స్కినీ ఫిట్లోనే మీకు జీన్స్లో స్కినీ ఫిట్ వస్తుంది, అలాగే జగ్గిన్స్లో కూడా స్కినీ ఫిట్ జగ్గిన్స్ వస్తాయి. బికాస్ అవి ఇంకా స్నగ్ ఫిట్ ఉంటాయి. బికాస్ పైనుంచి కింద వరకు లైక్ అలా టైట్గా ఫిట్ అయిపోయి ఉంటాయి, మీకు ఎక్కడ లూజ్ ఉండకుండా. యా, దట్ వుడ్ లుక్ రియలీ గుడ్. కోర్స్ అండ్ యా, దట్ ఈస్ అ స్కినీ ఫిట్ జీన్స్. ఇటువంటి జీన్స్ మనము సెకండ్ ఈజ్ లైక్ రిలాక్స్డ్ ఫిట్ ఆర్ ఫ్లేయర్డ్ జీన్స్. రిలాక్స్డ్ ఫిట్ ఉంటాయి కొన్ని, లైక్ ఫ్లేయర్ జీన్స్, బూట్ కట్ జీన్స్ ఆర్ రియలీ లూజ్ కైండ్ ఆఫ్ జీన్స్, బాయ్ ఫ్రెండ్ జీన్స్, మామ్ జీన్స్ ఎక్సెట్రా. లైక్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ జీన్స్. మీకు ఒకవేళ జీన్స్ స్నగ్ ఫిట్ కాకుండా కొంచెం లూజ్గా ఉండాలి, కంఫర్ట్ లైక్ అటు ఇటు తిరగలిగేటట్టు ఉండాలి అని మీరు అనుకుంటే, లైక్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ జీన్స్ యూ హ్యావ్ టు ప్రిఫర్. లైక్ ఫ్లేయర్డ్ జీన్స్ అంటే పైనుంచి కింద వరకు మీన్ ప్లాజో ఎలా ఉంది అలా ఉంటుంది. లైక్ పైనుంచి కింద వరకు లైక్ వెరీ వైడ్ లెగ్ ఉంటుంది. పైనుంచి కింద వరకు ఇది చాలా లూజ్గా ఉంటుంది. యూ గెట్ ఇట్. అండ్ బూట్ కట్ జీన్స్ వచ్చేసి పైనుంచి మోకాల వరకు టైట్ వచ్చి మోకాల దగ్గర నుంచి ఇలా ఫ్లేయర్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఫొటోస్ పెడతాను, చూడొచ్చు. అండ్ ఈ బూట్ కట్ జీన్స్, ఫ్లేయర్ జీన్స్, హై వేస్టెడ్ లూజ్ మామ్ జీన్స్ ఇవన్నీ 1990sలో దే వర్ ఆల్ ఓవర్ ది ప్లేస్. అండ్ ఇంకోటి బాయ్ ఫ్రెండ్ జీన్స్ అంటే ఇట్ ఈస్ చాలా లూజ్గా ఉంటుంది పైన. అలానే లైక్ నార్మల్ షేప్ నార్మల్గానే ఉంటుంది, లైక్ మామూలు స్కినీ ఫిట్ జీన్స్ షేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ టైట్ ఫిట్ ఉండదు, లైక్ ఇట్ ఈస్ వెరీ లూజ్గా ఉంటుంది. దీనివల్ల యూ కెన్ ఫీల్ దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద కంఫర్టబుల్ జీన్స్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వితౌట్ బీయింగ్ టూ లైక్ చాలా ఫ్యాబ్రిక్ ఉంది అని అనిపించదు. ఇస్ దిస్ ద మామ్ జీన్స్ అంటున్నాము. లైక్ హిప్స్ దగ్గర కొంచెం ఎక్కువ రూమ్ ఉంది, అలా కిందకు వచ్చేటప్పటికి తగ్గుతూ వస్తుంది, లైక్ ఇలా సన్నబడుతూ వస్తుంది పైన కింద వరకు. సో అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ అ లిటిల్ బిట్ బెల్లీ ఫ్యాట్ అది మీకు మొత్తం కవర్ చేసి వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇంకోటి జీన్స్ ఉంది, బలూన్ జీన్స్ అని వస్తున్నాయి ఇప్పుడు. లైక్ దే ఆర్ లైక్ సూపర్ లూజ్ అనమాట. ఇంకా ఫుల్ పైనుంచి కింద వరకు లూజ్ వచ్చి కింద యాంకిల్ దగ్గర కొంచెం ఫిట్టెడ్ వచ్చి ఉంటుంది. అండ్ గాడ్ దోస్ ఆర్ మై ఫేవరెట్. ఐ ట్రైంగ్ టు గెట్ వన్, బట్ ఇప్పుడు అవసరం లేదు కదా. సో దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫిట్స్. అండ్ మీకు ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ ripped jeans, torn jeans, distressed jeans where you have like holes all over your jeans. And personally I'm not a fan of them, like no. From last 1 year 2019 and 2020, the most of the trending jeans is like this really loose fitting jeans, which I'm very happy. Yay. And of course that is the kinds of jeans you would find online. And మీకు ఇంకా extravagant jeans ఉంటాయి like oh my god, like అన్ని బీడ్స్ వచ్చి లైక్ ప్రింటెడ్ జీన్స్ అని బీడ్స్ వచ్చి లైక్ వర్క్ వచ్చిన జీన్స్, ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ స్టోన్స్ ఎంబ్రాయిడరీ ఉన్న జీన్స్, ఇవన్నీ చాలా ఎక్స్ట్రావాగెంట్ జీన్స్. అది డైలీ లైఫ్లో మోస్ట్లీ మనము వేసుకోము. సో సో దాని నుంచి పక్కన పెడదాం. అండ్ when it comes to brands, you have to look out for buying a good pair of denim, durable denim is first thing I would highly recommend is like if మీరు ఒకవేళ జీన్స్లోనే బతుకుతానని మీరు అనుకుంటే ఖచ్చితంగా ట్రై అవుట్ లెవిస్ జీన్స్.
oh my god man, like yes, Levi's expensive ఉంటాయి, like expensive అంటే it is worth the price, okay. And ఇప్పుడు సేల్స్ లో అది it is getting really low, so పర్లేదు. like Levi's jeans మట్టికి వస్తే, like I got a recently I got a pair of jeans which I wore on my birthday, and I'm like, wow, that is extremely comfortable. మీకు ఆ క్యామెల్తో ప్రాబ్లం లేదు నాకు దాంతో. అండ్ ఐ గెస్ లెవీస్ వన్ సైజ్ తక్కువ తీసుకోవాలి మీరు. ఇఫ్ యువర్ సైజ్ 30 or 32, you have to go for a size small, like 30 or 29 తీసుకోవాలి. That is what I've learned. And so yeah, and Levi's jeans, Levi'sలో మీకు రకరకాల జీన్స్ దొరుకుతాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మోడల్స్ మీకు లెవిస్లో దొరుకుతాయి, అది కూడా వివిధ ప్రైస్ రేంజెస్లో. లైక్ మీకు కొంచెం అఫోర్డబుల్ కావాలి అనుకుంటే డెనిజన్ అని ఒక సబ్ బ్రాండ్ ఉంది లెవిస్ది. సో అందులో మీకు 1000 నుంచి 2000 లోపు మీకు జీన్స్ దొరుకుతాయి అందులో. అండ్ మీకు కొంచెము మీడియం రేంజ్ కావాలి అని మీరు అనుకుంటే అఫ్కోర్స్ 3000 నుంచి ఉన్నాయి జీన్స్ ప్రైసెస్, విచ్ ఈస్ ఓకే 3000 to 5000 ఉన్నాయి. అండ్ మీకు ఇంకా ఎక్స్పెన్సివ్ అండ్ దే ఆర్ జీన్స్ ప్రైసింగ్ టిల్ 12,000, 10,000. So yeah, that you have to look out for good prices on Amazon or you know, then మీకు ఒకవేళ అఫోర్డబుల్ ప్రైస్లో కావాలనుకుంటే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లెవైస్, అండ్ అది సూపర్ డ్యూరబుల్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లెవైస్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ రోడ్స్టర్ లైఫ్. ఇట్ ఈస్ the Myntra's in-house brand, and that is very affordable kind of brand, you know, western wear వచ్చేసి మీకు అది జీన్స్ సేల్లో మీకు 600 నుంచి దొరుకుతాయి. కెన్ యూ బిలీవ్ ఇట్? అది కూడా హై రైజ్ జీన్స్. అండ్ ఐ వాజ్ లైక్ వావ్ కదా. సో లైక్ ఐ వుడ్ రికమెండ్ దాట్స్ ద మ్యాటర్. అండ్ రోడ్ స్టోర్ అయిపోయింది. ఇంకోటి ఏదో అనుకున్నానే, హై స్టార్ జీన్స్, అది మీకు యాజులో దొరుకుతుంది అండ్ ఆల్సో మింట్రాలో కూడా దొరుకుతుంది. బట్ వాట్ హ్యాపెన్స్ అంటే, లైక్ దట్ నేను అందులో స్కినీ ఫిట్ జీన్స్ కొనుక్కున్నాను. అండ్ దట్ వాట్ హ్యాపెండ్, నేను ఐ వోర్ ఇట్ లైక్ hundreds of times, చాలాసార్లు వేసుకున్నాను. అండ్ ఇట్ స్టార్టెడ్ టు రిప్ ఆఫ్ at the stitch, like the white stitch has been exposed. Okay, white stitch అనేది బయటకు కనిపించేస్తుంది. That is one downside I found with that jeans, but that is an affordable. Meeku our jeans, it starts from around 800 rupees, which is awesome for a high-rise jeans. And next one I forgot to mention is H&M. Oh my god, H&M also has a variety of price ranges. Meeku affordable lo untundi, medium and also expensive lo kuda. So it's how you, the timing and the situation you're going to buy that. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లైక్ ఐ హ్యావ్ ఎ ప్యూర్ షర్ట్ బాడీ. సో నాకు మిడ్ రైజ్ జీన్స్ కావాలి అంటే ఐ హ్యావ్ టు గో ఫర్ ఎ సైజ్ అప్. హై రైజ్ జీన్స్ కావాలంటే ఐ హ్యావ్ టు గో ఫర్ ఎ సైజ్ డౌన్. Yes, because I have pure shirt body, I have a really I have a really thin upper body and a little bit thicker lower body. So నేను మిడ్ రైజ్ కొనుక్కోవాలంటే జీన్స్ ఐ హ్యావ్ టు గో ఫర్ ఎ సైజ్ అప్. సో అలా మీ బాడీ టైప్ ఉంటుంది కదా, మీకు తెలుస్తుంది లైక్ సైజ్ అప్, సైజ్ డౌన్. I hope you could make that out. And yes, jeans is such a versatile piece. Meeku, trust me, like you would find your perfect. If you think jeans isn't comfortable, you haven't found your perfect fit yet. If you would look beautiful any kind of jeans, remember that. And yeah, I hope this video will be really helpful for a varied amount of people. And please make sure to subscribe to this channel if you haven't already. Why haven't you subscribed to my channel yet? Tell me in the comment section below and subscribe it right now. Subscribe to my channel right now and click the bell icon next to it so that you get notified every time I upload a new cutesy video. And like this video if you think this video is helpful, and share it to your friends. Such type of videos, please tell me in the comment section below what sort of videos you would like to watch. And
support to this video. I'll see you in the next video. Until then, be safe, be safe, be kind, be strong. Until then, bye.